మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్‌కి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏంటంటే మంగ్లీ కేసుకు సంబంధించినటువంటి విషయాల్ని సమాజానికి తెలియజేయడం కోసం అసలు ఏం జరుగుతుంది? నేను ఎక్కడికన్నా వెళ్ళినా సరే, లేదంటే ఎక్కడన్నా మామూలుగా కనిపించినా సరే, సామాజిక మాధ్యమాల్లో గానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, మంగ్లీ కేసు ఏమైంది? మంగ్లీ కేసు కథ కంచికి చేరిందా? మీరేమన్నా డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారా? సో, ఇంకా రకరకాల ఊహాగానాలు ఇవన్నీ గూడా తలెత్తుతున్నాయి. ఇంకోటేంటంటే, మధ్యలో ఎవరైతే మేము ఉద్యమకారులం అని చెప్పి, మేము ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి, కొంతమంది ఎవరైతే అంటే మంగ్లీకి ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేసినటువంటి నాయకులున్నారో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మీరు వాళ్ళతో గూడా అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కూడా జరిగింది. సో, వాళ్ళందరూ ఏమైపోయారు? మీరంతా కలిసి ఏం జరిగింది? ఇక్కడ అంతా గూడుగొట్టని ఏమన్నా జరిగిందా? లేదంటే అంతా సద్దుమణిగిపోయిందన్నారు. దయచేసి సమాజానికి నేను తెలియజేసేది ఏంటంటే, ఎక్కడ గూడా మంగ్లీ కేసు నీరు కారలేదు. మంగ్లీ గారి మీదకి సంబంధించినటువంటి కేసు ఎక్కడ గూడా లాలూచీ జరగలేదు. అదేవిధంగా కాంప్రమైజ్ అవ్వడం జరగలేదు. మీడియాలో వచ్చినటువంటి కొంత ఏదైతే బండి సంజయ్ కుమారుడి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, దాని తర్వాత కొంచెం మరుగున పడిన విషయం అయితే వాస్తవం. మీడియా అటెన్షన్ అంతా అటువైపుకి వెళ్ళడం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మంగ్లీ, ఎవరైనా సరే విక్టిమ్ ఎవరున్నా సరే వాళ్ళకి న్యాయం జరగడమే కావాలి కాబట్టి, సో కొంత మీడియా అటెన్షన్ అటు వెళ్ళడం వల్ల ఈ కేసుకి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గింది. ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా సమావేశ వేదికగా తెలియజేసేది ఏంటంటే, అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఈ కేసు ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు అంటే అప్రోచ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇందులో మధ్యలో వచ్చినటువంటి వారు కొంత అంటే ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసినట్టుగా అయితే తెలిసింది. కానీ అడ్వకేట్ సుబ్బు మాత్రం ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇంకా మేము అన్ని కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మంగ్లీ గారి మీద కేసులు వేశాం, పరువు నష్టం డిఫమేషన్ సూట్ వేశాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేశాం. అదేవిధంగా ఇక్కడ పోలీసు వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ నందూస్ వరల్డ్ అని సంబంధించినటువంటి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. దాని మీద ఎక్కడో లండన్లో ఉన్నటువంటి వ్యక్తులకి లుక్అవుట్ నోటీసులు జారీ చేసినటువంటి సిపి సర్జనర్ గారు ఈ కేసులో దాదాపుగా 9 మంది చనిపోయి, తర్వాత 100 మంది బాధితులుండి, తర్వాత ఆవిడ కూడా స్వయంగా వెళ్ళి మరీ కలిసింది, దీంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం కూడా చెయ్యండి అని. సో అలాంటప్పుడు మరి ఎందుకని సిపి సర్జనర్ గారు ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ జరిగినని కూడా మనంతా మీడియా వేదికలుగా ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం చూసాం. మరి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీడియా సమావేశంలో మంగ్లీ గారు మొట్టమొదటిగా ఎక్కడైతే మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పారు? ఆ రమావత్ మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎవరో మాకు తెలియదని చెప్పారు. తర్వాత డీజీపీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో ఏం చెప్పారు? ప్రెస్ మీట్లో, అవునండి మధు ఉంటారు, మాకు ఫ్రెండ్స్ ఉంటారు, మా క్యాస్ట్ అని చెప్పి ఉంటారు, బంజారాలు సేవాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్కి వస్తుంటారు, అంతవరకే అని అన్నారు. తర్వాత నేను చాలా వీడియోల్ని ఫోటోల్ని మీ మీడియా వేదికగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఎక్కడైతే ఈ వంగతోట దగ్గర వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్న ఫోటోలు, వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఫుడ్ అంటే మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లి మిగతా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు? నాకు సంబంధం లేదు, దానికి ఈ ఫ్రాడ్కి నాకు సంబంధం లేదు, ఎటువంటి మాకు అసలు వాడెవడో కూడా మాకు తెలియదు అన్నారు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమాధానానికి మరి ఆ డబ్బులు లెక్కబెట్టే వ్యక్తి ఎవరో మీకు తెలుసు అంటే ఎవరో ఇదే ఎక్స్ప్రెషన్స్తో చెప్పారు. మరి ఎవరో వ్యక్తి మీతో ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు, మీ తోటలో అయితే సరే వాళ్ళ తోటలోనే ఎందుకు మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు? ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమం మంగ్లీ గారు చేశారు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ రమావత్ మధుని ఇంట్రాగేట్ చేసినటువంటి పోలీసులు మంగ్లీ గారికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా అతనికి మంగ్లీ గారికి సంబంధించినట్టు ఏ ఆధారం దొరకలేదని చెప్పినటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, మరి హేమాకాంత్ రెడ్డి A2గా ఉన్నటువంటి బాధితుడిగా ఉండబడినటువంటి ఈ కేసును బయటకు తీసుకొచ్చినటువంటి హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మరి అంతే సామాజిక నైతిక బాధ్యతగా మరి హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయాలు ఎందుకు మీడియాకి వెల్లడించలేదు, సమాజానికి చెప్పలేదు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడంలో
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి ఈ జిమ్మిక్ లాజిక్ ఏంటనేది నాకు ఎంతవరకు కూడా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి అంశం. ఎప్పుడైతే మంగ్లీ గారు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారో, తర్వాత ఎప్పుడైతే మంగ్లీ గారు కౌంటర్ కేసుగా మేము వేసిన తర్వాత, అమ్మో నేను కేసు వేయకపోతే ఇదంతా మా మెడకు చుట్టుకుంటుంది, ఈ కేసులో నుంచి నన్ను తీసేయండి సార్, మీకు డబ్బులు కావాలంటే ఇస్తామని, కానీ మీకు తెలుసు ఒక హైకోర్టు న్యాయవాది గారి ఆఫీసులో మీటింగ్ జరిగింది, మీరు అందరూ చూశారు. అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను డబ్బులు తీసుకోమని, లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ చేసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ నేను కేసు పెట్టడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అవడం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెట్టకపోతే ఇక్కడ అంతా తప్పు నాదని ఆవిడ కేసు పెట్టడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి మంగ్లీ గారి మీదే ఎందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, వాళ్ళ తమ్ముడు అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వీటి గురించి మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు? నేను పోలీసు వారిని సూటిగా ప్రశ్న చేస్తున్నా, అంటే అడుగుతున్నా. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరికి న్యాయం అని అంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసిన అంశం ఏంటంటే, డబ్బులు ఉన్న వారికి ప్రతి ఒక్క విషయంలోని కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు, పోలీస్ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోతుంది. సో అదేవిధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ గారు, అదేవిధంగా ఎస్ఐ కిషన్ చేసినటువంటి నిర్వాహకం మీరంతా చూశారు. వాళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోని లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడంలోని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. అంటే ఆవిడ కేసుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీడియా మిత్రులందరికీ కూడా మీడియాలో ఏ విషయం కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఆవిడ మీడియా నోరు నొక్కడానికి కూడా అందరి మీద అంటే నోటీసులు పంపించడం, కేసు ఫైల్ చేయడం మీరు అందరూ చూశారు. అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ ఏముంది, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా, మీడియా అంటే నాకు గౌరవం, మరి మీడియా మీద అలాంటప్పుడు ఇట్లా ఒక తప్పు దోవ, అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు ఈవిడ మీడియా ముందు ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమని ఎన్నోసార్లు మీ మీడియా వేదికగా నేను మంగ్లీ గారిని అడగడం కూడా జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కానివ్వండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానివ్వండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము బహిరంగంగా వస్తామని కూడా ఇదే మీడియా వేదిక కూడా మేము ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు మంగ్లీ గారు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేదు? ఆవిడ రిలీజ్ చేస్తుంది ఒక పోస్టర్, ఏమని, బాధితులకు మేము అండగా ఉంటాం, బాధితులకు న్యాయం జరగాలని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అని ఒక స్టేట్మెంట్లు ఇవ్వడమే కానీ క్రియాశీలకంగా ఆవిడ ఎక్కడ కూడా ఎందుకు పని చేయలేదు? 9 మంది బాధితులు చనిపోయినప్పుడు నైతిక బాధ్యతగా కూడా ఆవిడ ఎందుకని వాళ్ళని పరామర్శించలేదు? మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు మీడియా కూడా ఆ ఊరు వద్దిపట్ల తాండాకి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా పాల్ తాండాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు తగలబెట్టిన వీడియోలు కూడా మీరంతా చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పే మాట ఏంటి, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు. ఆవిడ పేరు చెప్తేనే మేము ఆవిడని చూసాం, ఆవిడ పేరు చెప్తేనే మేము డబ్బులు కట్టాం, ఆవిడ మాతో మాట్లాడింది. నేను కూడా మీడియా వేదికగా చాలా విషయాలు వెల్లడించా. ఏది, ఈ రమావతి ఎవరైతే మధు ఉందో, మధు నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నేను మొదట్లో చెప్తే ఆవిడ దాన్ని ఖండించింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు మంగ్లీ గారు మీడియాకు దూరంగా ఉన్నారు? ఎందుకు అంటే చాలా మీడియాలో నేను విన్న కథను ఐఎమ్ నాట్ షూర్. ఆవిడ ఏమన్నారంటే కొంతమంది దుబాయ్కి పారిపోయిందన్నారు, కొంతమంది నార్త్ ఇండియాకి ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు. సరే, ఎందుకని అప్పటి వరకు మరి నైతిక బాధ్యతగా మీరు ప్రతి విషయాన్ని మీరు విమర్శించిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎందుకని తర్వాత విషయాలు ఎందుకు చెప్పలేదు? తర్వాత మీడియా ముందుకు ఎందుకు రాలేదు? తర్వాత ఇక్కడ నైతిక బాధ్యతగా వాళ్ళు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు? వెళ్తే ఎందుకంటే అక్కడ ఇవిడికి జరగాల్సిన మర్యాదలన్నీ జరుగుతాయి కాబట్టి భయపడే వెళ్ళాల. మరి క్రియాశీలకంగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్కి బాధితులకు న్యాయం జరగలే, నేను అండగా ఉంటాను మీరే అంటే ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎందుకు మరి దానికి కట్టుబడి ఉండలేదు? ఇంతవరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓయో మీదకి వెళ్ళి రైడ్లు చేసి ఓయోలో ఉన్నారా, పోయారా, పీకారా, అంటే అక్కడికి వెళ్ళారా, అక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే తనిఖీలు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకని ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారు, ఎంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికీ కూడా పాల్తాండ, వద్దిపట్ల, తర్వాత మీరు చూసుకున్నట్టయితే నల్గొండ, దేవరకొండలో ఇప్పటికీ కూడా పొద్దున్నే 7 గంటలకి 6 గంటలకి మబ్బులో లేచి ఇంట్లో నుంచి పరారై వెళ్ళిపోయి రాత్రి 11 గంటలకి వచ్చి పడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏది, డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా ఉండి ఏజెంట్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు పొద్దున్న 5 గంటలకే 4 గంటలకే పారిపోయి రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. తర్వాత చాలా మంది మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం సార్.
మా బాధ చెప్పుకుందామంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు ఎవరు కూడా పోలీసులు దీని మీద మీరు చూసుకున్నట్లయితే మేఘాల మీద నేను ఇప్పుడున్నటువంటి చాలా మంది పొలిటీషియన్స్‌ని ఇంక చాలా మందిని నేను అడిగేదేంటంటే, అడ్వకేట్ సుబ్బు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా, ఎందుకని కనీసం మినిస్టర్ సీతక్క అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేసినా గాని ఇవ్వట్లేరు. సీఎం గారి అపాయింట్‌మెంట్ కోసం అయితే ఇక నేను మాట్లాడని వ్యక్తి లేరు, చేయని ప్రయత్నం లేదు. ఎందుకని అడ్వకేట్ సుబ్బు పేరు చెప్తే అడ్వకేట్ సుబ్బుకు అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అడ్వకేట్ సుబ్బు ఏం సమాధానం చెప్తురు? ఇప్పుడు సీఎం గారి దగ్గరికెళ్ళి ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థను ఏంటి సార్ అని మాట్లాడడానికి అవకాశానికి కూడా దొరకట్లేదు. నేను లిటరల్‌గా డిప్యూటీ సీఎం గారికైతే వాళ్ళ మేనేజర్ గారికి, వాళ్ళ పీఏలకి, వాళ్ళ పర్సనల్ పీఏలకి మేము చూపిస్తా, కాల్ రికార్డ్ ఉంది మీకు ఇస్తా. ఎన్ని సార్లు మాట్లాడినా అదిగో సార్ అక్కడికి వెళ్ళారు సార్, నేనన్నా ఆఖరికి మొన్న ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి కూడా నేను వస్తా సార్ అంటే వాళ్ళ పర్సనల్ పీఏ సార్ ఇక్కడికి వచ్చినా కలవకపోవచ్చు అని చెప్పి నేను మదిరికి వెళ్ళి సార్ని కలుద్దామని వెళ్తే ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం కనీసం ఎవరు కలవట్లా. ఎందుకు కలవకపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఏదైతే కేసులో ఇరుక్కుండో దాంట్లో మేఘాల మీద జరిగిన జస్టిస్ మరి ఇక్కడ ఎందుకని కడుపేదలైనటువంటి గిరిజనులకి, కడుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి, ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇక్కడ అంటే న్యాయం జరగట్లేదు అనేది నేను సూటిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. సార్ మీరంటే మాకు గౌరవం, సీఎం గారు మిమ్మల్ని మేము ఏరుకోరి మరి ఎన్నుకున్నాం. తెలంగాణలో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి న్యాయవాదులుగా మీకు సపోర్ట్ చేసి వెన్నంటూ ఉన్నాం. సో దానికి కృతజ్ఞతగా మీరు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు, మేము దాన్ని అభినందిస్తున్నాం. కానీ బాధితులకు న్యాయం చేయండి. డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానమే. దయచేసి ఎందుకని ఏ ప్రభుత్వ పెద్దలు ఆఖరికి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, కొత్తగా పార్టీ పెట్టి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్తున్నటువంటి నాయకురాలు ఉన్నారో మరి వాళ్ళు కూడా ఎవరు కనీసం ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడలేదు? ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎందుకని ఇంతవరకు న్యాయం జరిగే దిశగా కృషి చేయడం లేదు? అంటే ఇక్కడికి వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే ఇక వాళ్ళ ప్రాణానికి విలువ లేదు, వాళ్ళ ఓటుకు మాత్రమే విలువ. దయచేసి నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా నేను ఈ మీడియా వేదికగా నేను దండం పెట్టి మరి వేడుకునేది ఏంటంటే, దయచేసి ఈ ఇష్యూ గురించి మీరు అంటే తీవ్ర స్థాయిలో దీని మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రమే ఈ కేసులో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కోర్టుల ద్వారా ఇది వెళ్తే సంవత్సరాల తరబడి జరుగుతుంది. సో దయచేసి ఆర్బిట్రేషన్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా సరే, బాధితులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, బాధితులకి న్యాయం జరగదేమోనని అంటే అపోహలోకి వెళ్ళి వాళ్ళ మనసులో కుమిలిపోయి వాళ్ళంతరికి వాళ్ళుగా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రేరేపితం అవుతున్నారు. ప్రతిరోజు మీకు చెప్తే చాలా అంటే హాస్యాస్పదంగా ప్రతిరోజు అక్కడ నుంచి తండాల నుంచి ఫోన్లు చేసి సార్ మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, ఏమైంది సార్, దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు సార్, ఇక్కడ ఏమవుతుంది సార్, మేమంటే బ్రతకాలా చనిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ మంగ్లీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అని మాట్లాడి గొంతు దించుకొని, చొక్కాలు దించుకొని, బట్టలు దించుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకని ఈ విషయం మీద స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకని అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే చేసిన నేను గతం నుంచి కూడా ఈ విషయాల్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ను కూడా నేను గతంలో కూడా నేను ఖండించుకుంటూనే వచ్చా. సో ఇది కేవలం ఎవరొచ్చినా సరే వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసమో వస్తున్నారు, షో పుటప్ చేస్తున్నారు, వాళ్ళకి అందినవి లేదంటే వాళ్ళకి కావాల్సింది సంపాదించుకుంటున్నారు. అది నేమా ఇంకా రకరకాలుగా ఏదైనా సరే వాళ్ళంతా ఇందులో నుంచి నిష్క్రమిస్తున్నారు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ స్కామ్, ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి నిజంగా మీ మీడియా మిత్రుల సహకారం నిజంగా మరోలేనిది. ఈ రోజు తెలంగాణలో ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిందంటే తీసుకొచ్చిన నాకంటే కూడా దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులకి నిజంగా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ కేసు విషయంలో మీ సహకారం ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇంకా చనిపోయిన ఇక్కడ సిపి సజ్జనార్ గారిని చూస్తే ఓయో రూములు చెక్ చేస్తాను, చెక్ చేయండి, అది కూడా చేయండి, పర్లేదు. మరి 9 మంది బాధితులు చనిపోయారు.
మీకు అక్కడికి వచ్చి మీ దగ్గర కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. మీరైనా దీని మీద ఎందుకని ఇనిషియేట్ తీసుకోవట్లేదు? ఎక్కడో లండన్‌లో ఉన్నోళ్ళకి లుకౌట్ నోటీసులు ఇస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎదురుగానే కళ్ళ ముందునే ఇంతమంది చావులకు కారణమయ్యి వందల కోట్ల స్కాములు చేసి తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకని శిక్షించట్లేదు? ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఇక్కడ డబ్బులున్న వారికి ఏ విధంగానూ శిక్షలు పడవు. వాళ్ళు తప్పు చేసినా సరే ఈజీగా బయటికి రావచ్చు అనే ఒక కాన్సెప్ట్, ఒక ధోరణి ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఈ విషయంలో మీరు అంటే ఏమంటారు ఓపెన్ హార్ట్‌గా దీనికి సహకరించండి. దయచేసి అంటే ఉదార స్వభావంతో వ్యవహరించండి. దయచేసి నేను ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు 7వ తారీఖు నుంచి హైకోర్టు వెకేషన్ అయిపోతుంది. కోర్టు బెంచ్‌లు జడ్జిలందరూ కూడా బెంచెస్ ఎక్కుతారు. సో కాబట్టి అందరూ కూడా మీరు ఏమని చెప్తుంది మంగ్లీ గారు, ఇంతవరకు నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. నా మీద ఎవరు కంప్లెయింట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాం, ఎంతో మంది దగ్గరకు తిరిగాం. గద్వాల సీసీఎస్కి వెళ్తే అదేవిధంగా నల్గొండ సీసీఎస్కి బాధితులు పంపిస్తే ఇది ఆల్రెడీ నడుస్తుంది, దీంట్లో మేమేం చేయలేమని చెప్పేసి సీసీఎస్లో ఉన్నటువంటి అధికారులు మాట్లాడడం అనేది నిజంగా అంటే బాధితులు నాతో చెప్తుంటే ఏం జరుగుతుంది? అరే ఒక చిన్న చిన్న రోడ్డు పక్కన ఉంటున్న ఏదన్నా ఫుట్పాత్ మీద ఒక షాప్ పెడితే వెంటనే వచ్చి కూల్చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి రకరకాల తప్పుల్ని వెంటనే అంటే బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వాటిలో న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, పోలీసు వ్యవస్థ మరి ఎందుకని ఈ కేసు విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు? ఎందుకని ఈ విషయం గురించి ప్రజాప్రతినిధి కూడా ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు? ఎందుకని అంటే ఈ పర్టిక్యులర్ కేసులో మాత్రమే ఎందుకు ఈ మౌనం? ఈ మౌనం వెనుకున్నటువంటి అర్థం ఏంటి? అసలు మీ స్టాండ్ ఎటువైపు? బాధితుల వైపా? ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్ వీళ్ళ వైపా? అంటే నేను ఏమంటున్నానంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసేంత వరకు కృషి చేసి కనుబడటం లేదు అని పోస్టర్లు వేసినటువంటి ప్రధాన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరెందుకు సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని వందల మంది బాధితులకు న్యాయం చేయడానికి పూనుకోవడం లేదు? సో నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా ఏంటంటే ప్రజాప్రతినిధులు ఈ కేసు విషయంలో ఎస్పెషలీ ఎవరు కూడా ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే ఇది మాట్లాడితే ఏదైతే మీ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మీ ఇమేజ్కి ఇది ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లేదంటే పేదలు వాళ్ళ గురించి మాట్లాడితే మనకేమొస్తుంది అనుకుంటున్నారా? మీకు సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ అవి ఎంత చిన్నవైనా సరే భూతద్దంలో పెట్టి మరి తిప్పి మార్చి మరి మాట్లాడే మీరు మరి ఎందుకని ఇన్ని వందల కోట్ల స్కామ్ జరిగి డబ్బులు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తున్నప్పటికీ, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో నేను చెప్తున్నప్పటికీ, ఎక్కడెక్కడ పబ్బులు కట్టారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారని బాధితులు నాకు చెప్పిన విషయాలు నేను పోలీసు వారికి మీడియా వేదికగా అందరికీ చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అరే నా దగ్గరికి ఈ రోజు ఒక కేసు వచ్చింది, మీకు ఆ వ్యక్తిని చెప్తా. 2,000 పడ్డాయని అతని అకౌంట్లో 2,000 పడ్డాయి అని చెప్పేసి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద అతని అకౌంట్ ని ఫ్రీజ్ చేసినటువంటి వ్యక్తులు మరి కోట్ల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి వాళ్ళ బ్యాంకుల మీద ఎందుకని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేయలేదు? ఇంకొక విషయం, ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్తున్నటువంటి మంగ్లీ గారు ఆ సెంట్రల్ మినిస్టర్ గారే కాపాడుతున్నారా? నాకు ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, రకరకాల వ్యక్తులతో ఫోన్ చేయించారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో బెదిరింపు కాల్స్ చేయించారు. నన్ను ఒక మీడియా వేదికగా అక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళిన నన్ను చాలా మంది అంటే వెంటబడ్డారు. వాళ్ళ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ గురించి చేశారు. నన్ను ఫోన్లో కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు. సో నాయకోటి మచ్చేంద్ర అనే వ్యక్తి అయితే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి బెదిరించిండు. ఏది మన గూడెం మహిపాల్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అని అన్నారు. ఐ డోంట్ నో అతను. సో అతను మహిపాల్ రెడ్డి గారికి అతను తెలుసా లేదనేది, కానీ అతను మాట్లాడిన వీడియో కూడా నేను మీడియాకి రిలీజ్ చేశా. ఏది మన హేమాకాంత్ రెడ్డితో రమావత్ మధు గురించి ఆడెళ్ళేమో మంగ్లీతో ఉంటారు, నువ్వెళ్ళేమో వేరే దగ్గర ఉంటావు, ఇక్కడ బాధితులు ఏమవ్వాలి. ఈ రోజు అదే నాయకోటి మచ్చేందర్ మంగ్లీకి సపోర్ట్ చేస్తూ ప్రధాన నిందితుడు రమావత్ మధుని కాపాడే ప్రయత్నం చేసిండు. మరి అతని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? ఇన్ని వివరాలు పేర్లతో సహా వాళ్ళ వ్యక్తులతో సహా చెప్తున్నప్పుడు ఎందుకని
ప్రజాప్రతినిధులు కానివ్వండి, పోలీసుల వ్యవస్థ కానివ్వండి, ఇంకా ఈఓడబ్ల్యూ కానివ్వండి, సిసిఎస్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. అరే 2,000 రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని అకౌంట్ను ఫ్రీజ్ చేసినటువంటి సిస్టమ్ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు సైలెంట్గా ఉంది? దీని వెనక ఎవరున్నారు? నిజంగా ఆ కేంద్ర మంత్రి ఉండి నడిపిస్తుందా? అవునని అనిపిస్తుంది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి, ఒక సింగర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించగలిగిందంటే తనకి ఏ స్థాయిలో అంటే సపోర్ట్ ఉంటే ఆ మాట మాట్లాడగలదు. సో దయచేసి ఇక్కడ మీడియా నోరు కూడా నొక్కడానికి మంగ్లీ గారు చాలా ప్రయత్నం చేసి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులో డేట్ ఒక రోజు ఉంది, డిస్పాచ్ అయిన రోజు ఒక రోజు ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తా. ఈవిడ ఎవరైతే మధుకి మాకు ఓన్లీ ఇంటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది అని మాత్రం చెప్పారు. ట్రాన్సాక్షన్లో మీరు చాలా బ్లండర్ మిస్టేక్ మీరు అందరూ గమనించండి. మీడియా వేదిక ప్రజలకు చెప్తున్నా, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని లేదంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ అని ఒక నోటీస్ పంపించింది. దాంట్లోనేమో ఏప్రిల్ 30వ తారీఖు అని ఉంది. ఏప్రిల్ 30వ తారీఖు ఆ డాక్యుమెంట్ పర్చేజ్ చేశారు. దాని మీద సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏప్రిల్ 30వ తారీఖు 2026 పర్చేజ్ చేసింది. ఏది 100 రూపీస్ బాండ్ పేపరు. దాని వెనకున్నటువంటి సబ్ రిజిస్టర్ ఏ డేటో తెలుసండి? 5వ తారీఖు డిసెంబర్ 2025. అసలు నాకు అది చూడడంతో ఫీజులు ఎగిరిపోయింది. నా 9 ఏళ్ల అనుభవంలో నిజంగా ఇంత గొప్ప ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ నేను ఎప్పుడు చూడలేదు. డాక్యుమెంట్లో కొన్నదేమో ఏప్రిల్ 30వ తారీఖు 2026. మీకు అందరికీ కూడా వచ్చింది, మీరు అందులో చూడండి. క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ అగ్రిమెంట్. కానీ రిజిస్ట్రేషన్ ఎప్పుడుంది? డిసెంబర్ 5వ తారీఖు 2025. మరి అంటే ఈ ఇందులో ఎంతమందిని ఈవిడ మేనేజ్ చేస్తుంది అనేది ఎక్కడైనా సరే మనం ఈ రోజు ఆఫ్టర్ ఒక 100 రూపాయల బాండ్ పేపర్ కూడా మనం కొనాలంటే డేట్ మార్చి కొనలేని పరిస్థితి. మరి ఏప్రిల్ 30వ తారీఖు కొన్న బాండ్ పేపర్ మీద డిసెంబర్ 5వ తారీఖు 2025 స్టాంప్ ఎలా వస్తుందండి? సో కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మరి రేపొద్దున ఈ హత్యల పరంపర కానివ్వండి లేదా ఆత్మహత్యల పరంపర కానీ కొనసాగింది అనుకోండి, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ ప్రాణానికి విలువ లేనట్టేనా? ఇక్కడ ఎంతమంది 100 కోట్ల ఫ్రాడ్ జరిగినప్పుడు ఇది ఒక 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అంత పెద్ద కుంభకోణం అయినప్పుడు ఎంతమంది పెద్దలు అంటే ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ హస్తం ఉందని చెప్పి అంటే ఆవిడ చెప్పిన పేర్లు బట్టి మనం అర్థమైనప్పుడు మరి ఎందుకని ఈ ఇష్యూ బయటికి రావడం లేదు? కోర్టులైనా సరే ఈ ఇష్యూని ఎందుకని సుముటోగా తీసుకోవడం లేదు? ప్రభుత్వాలైనా ఎందుకని ఈ విషయం గురించి స్పందించట్లేదు? ఎక్కడో ఒక రోడ్డు పక్కన భోజనం అమ్ముకునే ఒక ఆవిడ గురించి సీఎం స్పందించి ఆవిడ అక్కడ నుంచి తీసేయడానికి వీల్లేదు, అక్కడ ఉంచండి అని మాట్లాడినప్పుడు మరి ఇన్ని 100 కోట్ల స్కాములు జరిగి 100 మంది చనిపోయే పరిస్థితుల్లో ఉండి 9 మంది ఆల్రెడీ చనిపోయినప్పుడు మరి సీఎం గారు ఎందుకని ఈ విషయం మీద మౌనంగా ఉన్నారు? సో నేను మీడియా వేదికగా ఒకటే చెప్తున్నా, అయ్యా సీఎం గారు దయచేసి మా గోడు వినండి, మేము ఇచ్చే రిప్రజెంటేషన్కి ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఒక సిట్ లాంటి ఉన్నత విచారణ సంస్థను ఏర్పాటు చేయండి, లేదంటే ఒక హైకోర్టు అంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేస్తే దీనిలో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఇది కోర్టుల ద్వారా లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ వివాదాల ద్వారా వెళ్తే ఇది 10ల సంఖ్యలో సంవత్సరాలైనా సరే బాధితులకు న్యాయం జరిగినటువంటి అవకాశం ఉంది. యాజ్ అడ్వకేట్గా ఈ విషయం నేను చెప్పడానికి బాధపడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ తరపున మనం వాళ్ళకి బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఒక్కసారి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మీడియా వేదికగా నేను మిమ్మల్ని కలిసి మా రిప్రజెంటేషన్ ఇస్తాం. బాధితులందరూ కూడా వాళ్ళ తమ గోడు ఒక్క 5 నిమిషాలు మీ మీడియా వేదికగా నేను అందరినీ కోరుకుంటున్నా, మీరు సమయం ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఇక్కడ ఇంకా చాలా విషయాల గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. సో సమయాభావం వల్ల ఇంకా కొన్ని విషయాల్ని నేను త్వరలోనే కొన్ని ఇంకా ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేను మీడియాకి వెల్లడిస్తా. అదేవిధంగా ఎవరో ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని అన్నారు. సరే కంప్లైంట్ ఇవ్వలేదు, మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ రిసిప్ట్స్ అన్నిటిని ఏమంటారు? ఇది ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది అరెస్టుల పరంపర కొనసాగించినప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కాదు. ఇది ఎవరైతే A2గా అరెస్ట్ అయినటువంటి హేమాకాంత్ రెడ్డి ఉండో ఆ హేమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరికి? కమిషనర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, SHO గద్వాల ఆయన ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత
రకరకాల పోలీస్ ఆఫీసర్స్కి అతను పంపించినటువంటి కేసులు ఇదంతా కంటే ముందు మరి ఎందుకని ఎక్కడా కూడా అడ్వకేట్ సుబ్బు పెట్టిన కేసులు తప్ప మిగతా బాధితులు ఇచ్చినటువంటి కేసులలో పోలీసులు ఎందుకు ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు? అరే ఎక్కడో ఒక చిన్న క్లూ దొరికితే 2,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నటువంటి ఈ గొప్ప సిస్టంలో మరి ఇన్ని కంప్లైంట్లు, వందల కంప్లైంట్లు ఎక్కడి నుంచి కరీంనగర్లో కంప్లైంట్లు ఇప్పించా, వరంగల్లో కంప్లైంట్లు ఇప్పించా, అదేవిధంగా మన హైదరాబాద్లో కంప్లైంట్లు ఇప్పించా, కరీంనగర్లో మన కర్నూలులో కంప్లైంట్లు ఇప్పించా. కర్నూలులో ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పించా. అది కూడా నేను మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే, అడ్వకేట్ సుబ్బు రిక్వెస్ట్ చేస్తే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే ఒక ఎఫ్ఐఆర్ అయింది. అక్కడ అడ్డోనిలో కంప్లైంట్లు పెట్టించా, డోన్లో కంప్లైంట్లు పెట్టించా, రకరకాల ఉన్నటువంటి అన్ని స్టేషన్లలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరి ద్వారా మోసపోయారు, మంగ్లీ పేరు వాళ్ళ తమ్ముడు పేరు ప్రస్తావిస్తూ మరి ఇది 2-3 నెలల క్రితం ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఈ అప్పుడు ఇచ్చినటువంటి పోస్టల్ రిసిప్ట్స్, ఇప్పుడైతే వీటిని సృష్టించలేము కదా. సో ఎందుకని మరి మంగ్లీ గారి మీద వాళ్ళ తమ్ముడి మీద విచారణ కొనసాగలేదు? ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎవరు అండ చూసుకొని ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడిండు, మాకు వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు, అసలు నాకు ఇవి అది తెలీదు ఇది తెలీదు, నేను శుద్ధపూసని, నేను చాలా మంచి వ్యక్తిని, అసలు నేను ప్రపంచంలో నా అంత మంచోడే లేదన్నట్టుగా మీడియా ముందు వచ్చి చాలా పొలైట్గా నీట్గా మాట్లాడి వెళ్ళి నెక్స్ట్ రోజే అతని అకౌంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అని అడుగుతుంటే మరి ఎందుకని శివ కనిపించలేదు? దానికి ఎందుకని తను రిప్లై ఇవ్వలేదు? నైతిక బాధ్యతగా మంగ్లీ గారైనా ఎందుకని వాళ్ళకి సంబంధించినటువంటి ఈ అంశాల గురించి స్పందించలేదు? అంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇక్కడ ఎవరి హస్తం ఉంది, ఎవరు కోట్లు కొల్లగొట్టారు, ఎవరు సంచులు నింపుకున్నారు, ఎవరు ఇళ్లలో దాచుకున్నారు. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మంగ్లీ అండ్ టీం ఖచ్చితంగా వాళ్ళు దీనికి రిప్లై ఇవ్వాల్సిందే. కాబట్టి మీరందరూ మీడియా వేదికగా ఎవరు దొంగలు, ఎవరు బాధితులు, ఎవరు డబ్బులు దోచుకున్నారు, ఎవరు అంటే అణచివేతకు గురి కాబడ్డారు, డబ్బులు ఆర్థికంగా కోల్పోయారు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ప్రపంచానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ స్టాండ్ ఆ రోజు ఒకటి, ఈ రోజు ఒకటి. బాధితుల తరపున నేను ఖచ్చితంగా ఈ కేసు ఎండింగ్ వరకు, బాధితులు నాతో ఉన్నంత వరకు, నేను ఆన్ రికార్డులో వకాలతలో ఉన్నంత వరకు ఐ విల్ డెఫినెట్లీ ఫైట్. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను దాన్ని తిరస్కరించానండి. నేను డబ్బులకి అమ్ముడు పోననే అనుకుంటున్నా. సో ఇంతవరకు కూడా అలాంటి సందర్భం ఏది జరగలే. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఒక కొలిక్కి వచ్చేంత వరకు తప్పకుండా నిర్విరామంగా కృషి చేస్తా. థ్యాంక్ యూ. ఈ కేసుకు సంబంధించి 2 మాత్రమే జైల్లో ఉన్నారు నాకు తెలిసి. ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో అతను బాధితుడైనటువంటి ఏజెంట్గా ఉన్నటువంటి హేమాకాంత్ రెడ్డి. మరి 2 మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్లో చాలా మంది ఉన్నారు. సో మిగతా కేసులలో కూడా ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇవి నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా. వీటిని ఫోటో తీసుకొని దయచేసి మీ మీడియాలో ప్రసారం చేసుకోండి. ఈ సూపరింటెండెంట్కి, కమిషనర్కి, ఎస్హెచ్ఓలకి వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇవి కొండి వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్స్. ఈ కోడ్ని అయితే ఇప్పుడు సృష్టించేది కాదు కదా. వాళ్ళు ఏమంటారు, మా మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మా మీద ఎఫ్ఐఆర్లు కాలేదు. అసలు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా మీ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్, అసలు కంప్లైంట్ తీసుకుంటే కదా ఎఫ్ఐఆర్ అవడానికి. మీరందరూ ప్రజలందరూ గమనించండి, కంప్లైంట్లు తీసుకుంటే కదా. చూడండి ఎన్ని కంప్లైంట్లు, ఇవన్నీ కంప్లైంట్లు కావా? ఇవన్నీ ఇచ్చినవి కదా. ఇంకా మీకు చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తా. అవన్నీ మరి వాటి మీద ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఎల్లిగాడు, పుల్లిగాడు, మల్లిగాడు వెళ్ళి అయ్యా ఇది పలాంది పోయిందయ్యా అంటే వెంటనే ఏమంటారు పిటిషన్ ఎంట్రీ పెట్టే పోలీసులు కనీసం పిటిషన్ ఎంట్రీ కూడా పెట్టట్లేదు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అది ఒక న్యాయవాదిగా క్యాంప్ ఆఫీసులు ముట్టడించేది అనేది ఒక జ్యుడిషియరీలో ఉన్న వ్యక్తిగా అది నేను చేయకూడదు. ఎందుకంటే నేను ఏమండి బాధితులతో కూడా ముట్టడించండి అనేది నేను చెప్పకూడనటువంటి అంశం. వాళ్ళు నాతో ఒకవేళ సార్ మేము ఇలా చేస్తాం సార్, లేదంటే మేము ఏదైనా చెయ్యాలా సార్ అని అడిగితే నేను ఒక న్యాయవాదిగా, బాధ్యత గల న్యాయవాదిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే మనం
అధికారులు ప్రజాప్రతినిధుల్ని కలిసి రిప్రజెంటేషన్ చేద్దాం. ముట్టడించడం అనేది ఏంటంటే అది హింస కిందకు వస్తుంది కాబట్టి నేను దాన్ని చెప్పలేను, నేను చేయమని అనలేను. సో కాబట్టి ఎమ్మెల్యే ఆఫీస్ని ముట్టడించడం అనేది అది నా విషయంలో ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి నా వ్యక్తిగతంగా అది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ సలహా ఇవ్వలేదు. అందుకనే కదా గత 3 నెలల నుంచి ప్రతిరోజు డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్స్ దగ్గర నుంచి పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచి శర్మ గారు రకరకాల వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ప్రతిరోజు ఫోన్లు చేసి అయ్యా ఒక అపాయింట్మెంట్ నేను మధుర కూడా వెళ్ళానండి, ఇక్కడ నుంచి బయలుదేరి మధుర కూడా వెళ్ళి ఆయన పర్సనల్ పిఏకి కూడా కాల్ చేస్తే 4-5 సార్లు కాల్ చేసి అక్కడ ఉన్నాం సార్, ఇక్కడ ఉన్నాం సార్, ఇటు వెళ్ళిపోతున్నాం సార్, అటు వెళ్ళిపోతున్నాం సార్, ఈరోజు కలవలేం సార్. ఏమండి ఎందుకని ఒక్క అపాయింట్మెంట్, ఇది చిన్న విషయం కాదు కదా. ఈ అడ్వకేట్ సుబ్బుకి వ్యక్తిత్వానికి సంబంధించింది కాదుగా, నా ప్రయోజనానికి సంబంధించింది కాదుగా, నాకు ఇల్లు ఇవ్వమనో లేకపోతే నాకు పలానా సబ్సిడీ ఇవ్వమనో నేను తిరగడలేదు కదా. 100 మంది బాధితుల తరపున ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని అయ్యా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి అని అడగడానికి నాకు అవకాశం కల్పించట్లేదు, ఇవ్వట్లేదు. ఏమండి ఇక్కడ కలవాల్సింది ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారిని, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారికి. ఆయన హోమ్ మినిస్టర్గా గారు ఉన్నారు కాబట్టి సో ఆయన్ని అడ్రస్ చేస్తూ మనం వెళ్ళాలి తప్ప ఆయన ఇప్పుడు ఆపోజిట్లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఉండో అతను ఎందుకు మరి ఈరోజు మాట్లాడలే, ఆ రోజు మొత్తం ఈ షర్ట్ అంతా చిరిగిపోయేలాగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఈ రోజు కూడా స్టాండ్గా ఎందుకు లేరు? నాకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి, రెగ్యులర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ విషయాన్ని నాతో మాట్లాడారు. ఇట్లా పలానా అంటానంటే నేను ఐ వాజ్ షాక్డ్. అరే అంటే ఇక్కడ నేను అందుకనే మన ప్రెస్ మీట్లో ముందే నేను చెప్పా, ఇక్కడ వారి స్వప్రయోజనాలు అందిన తర్వాత వాళ్ళందరూ వదిలిపెట్టారు అని. సో విషయం ఏమైందనేది నాకు తెలీదు, అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలీదు. నాకు తెలిసింది కూడా ఏంటంటే ఒక వ్యక్తి, నేను అతని పేరు చెప్పను, ఒక వ్యక్తి 70 లక్షలు తీసుకొని ఈ కేసులో నుంచి బయటకు వచ్చేసిండు అని చెప్పేసి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి దానికంటే చాలా ఎక్కువే ఆఫర్ చేశారు. సో నేను స్టాండ్ తీసుకున్నట్టుగా వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? మరి వెళ్ళి ఇది అలా అయింది, ఇది అలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి ఆ 4 రోజులు ఆ జిమ్మికి చేసినటువంటి ఈ వ్యక్తులు ఎక్కడ ఇంతవరకు ఎందుకని ప్రజాక్షేత్రంలో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎందుకని ఒక ప్రజాప్రతినిధి సరే ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించండి అనేది, నేను నా పని కాదన్నా, మరి వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళకి నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి నిజంగానే ఈ అంశం ఒక కొలిక్కి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి అనుకుంటే మరి వాళ్ళు చేయొచ్చు కదా ఈ పని, ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్ గా వాళ్ళు అనుకున్నది. సో వాళ్ళు అనుకున్నది జరిగిందేమో మేబీ. సో కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి వైదొలిగినట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది కోర్టు ఉంది కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మనల్ని కలవలేదు అనుకోండి, ఇప్పుడు సామ వేద దాన దండోపాయాలు నేను అన్ని అస్త్రాలని ఉపయోగిస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కలవడానికి ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ అవడానికి ఒక అవకాశం ఉంది, ఒక ఛానల్ ద్వారా వెళ్తాను. సో అతని ద్వారా అవడానికి అవకాశం ఉంది. సో అతను ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. సో అతనితో మాట్లాడితే ఆయన చూస్తున్నారు. ఒకవేళ అది కాలేదనుకోండి దీన్ని కోర్టు ద్వారా తీసుకెళ్ళి బాధితులకి ఆన్ రికార్డులో నేను ఉన్నంత వరకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ ఎప్పటికీ మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి అది ఎప్పటికో కాదు, వెంటనే జరగాలి. అందరికి బాధితులకి రూప వచ్చే దగ్గర 30 వచ్చినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళ పేకల లోతులో ఉన్న ఆర్థిక భారాల అప్పు నుంచి కొంత ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందని పోరాటం చేస్తాను అంతే. ఏమండి ప్రభుత్వాలకు వినిపించలేదని అనుకుంటున్నారా మీరు? మీరందరూ మీరందరూ ఎంతో శ్రమించి ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక న్యూస్ వేశారు. అది ప్రభుత్వ పెద్దలకు తెలియదు అంటారా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పెద్దలకు చెప్పరా? వాళ్ళు కనీసం న్యూస్ చూడరా? న్యూస్ చూసినా కానీ స్పందించలేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి ఎవరిని
వాళ్ళంతా చదువుకోని వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ప్లాట్ఫామ్ దొరికితే. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఈ బాధితుల్లో డాక్టర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈ బాధితులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు మొన్న తెలిసింది. దాంట్లో ఇంకొక విషయం, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బాధితుల్లో ఎవరైతే ఈ మంగ్లీ స్కామ్ లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు చాలా మంది. సో కాబట్టి నేను ఏమంటానంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియదు అంటారా. సో కాబట్టి వాళ్ళకి తెలిసినా సరే దీని గురించి స్పందించట్లేదు. ఖచ్చితంగా మీరు అనేది 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు తెలంగాణని మనం మమ్మగా మయ్యగాని సాధించుకున్నది కాదు, మనం కొట్లాడి తెచ్చుకున్నది. 1969 తొలి దశ ఉద్యమం నుంచి కూడా 2014 వరకు కూడా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మీద, అదేవిధంగా ఉస్మానియా పోరుగడ్డ పునాదుల మీద ఎంతో మంది కవులు, గాయకులు, కళాకారులు, మీడియా మిత్రులు సహకారం ద్వారా మాత్రమే జరిగింది. అది 100% వాస్తవం. ఏది కూడా హక్కుల్ని అడుక్కుంటే రావండి, కొట్లాడితేనే వస్తాయి. కానీ ఒక అంటే ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ విషయాన్ని చెప్పలేను. సో కాబట్టి వాళ్ళని నేను అదే అంటున్నా, బట్టలు దించుకొని ఏమైతుంది ఈ రాష్ట్రంలో అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని లీడ్ తీసుకోవచ్చు కదా, వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా, వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా. మరి మీడియాలో కాపాడి ఊకదంపుడు మాట్లాడి వాళ్ళ సమాజాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు లీడ్ చేయొచ్చు కదా, వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ చేయొచ్చు కదా, మీరన్నట్టుగా ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కేవలం కోర్టు పరిధి మాత్రమే నాది. సో నిజాలు ప్రజలకు తెలియజేయటం మాత్రమే నా పని. నేను ఒక న్యాయవాదిగా నేను కొట్లాడండి అని నేను చెప్పలేను. సో నేనేమంటానంటే అంతిమంగా పోరాటం అనేది మీరు అన్నట్టుగా అగ్రెసివ్గా వెళ్తే మాత్రమే ఈరోజు రిజల్ట్ వచ్చే అంశాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ప్రజలందరికీ కూడా, బాధితులందరికీ కూడా మీ ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్ చేయండి, మీ ఎంఆర్ఓ ఆఫీసులలో, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మీరు రిప్రజెంటేషన్ మీ ప్రజాప్రతినిధులకు చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. నేను కూడా హైకోర్టు ద్వారా, అంటే ఇంకొక విషయం, మంగ్లీ గారుల మీద ఇక్కడ మేము అంటే లీగల్గా ఫైట్ చేయడానికి ప్రైవేట్ కంప్లైంట్ కూడా 7వ తారీఖు ఫైల్ చేయడం జరిగింది, యాజ్ పర్ హేమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద. అదేవిధంగా చాలా మంది బాధితుల ద్వారా దాదాపు 20 మంది బాధితుల తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు అన్ని కూడా అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకున్నప్పుడు అవి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్లుగా ఎఫ్ఐఆర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మేము హైకోర్టులో వీటన్నిటిని ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం కోసం అన్ని సిద్ధం చేసాం. 7వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓపెన్ అవడంతో మొట్టమొదటిగా మన ప్రైవేట్ కంప్లైంట్ లో రిట్లుగా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.